వరకు ఖచ్చితంగా టీడీపీ వచ్చిందండి. ఏం కారణం ఏమంటారు? కారణం ఏంటంటే మేము 5 ఏళ్ళు ఈయన్ని చూసాము. ఉమ్. అంటే గతంలో ఎలా ఉంటుందో చూడాలి కదా. వాళ్ళ నాన్నగారు ఒకసారి చూద్దామన్నారు, ఒకసారి చూద్దాం అన్నారు. అదే ప్రకారం వాళ్ళ నాన్నగారు తనయుడు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలనుకుని చూసాం. వాళ్ళ నాన్నగారు లెక్క వేరే, ఈయన లెక్క వేరే. ఈయన లెక్క అందరికీ తెలిసింది. ఇక నుంచి రెండోసారి చూడాలని మరి నాకు తెలిసి ఎవరు అనుకోరు. ఖచ్చితంగా టీడీపీ వచ్చింది సార్. ఆ రోజు క్యాంపెయిన్ కి సంబంధించి నేను అది చేస్తాను ఇది చేస్తాను మంగళగిరిలో ఆర్కేని గెలిపించండి అని చెప్పాడు జగన్. అవన్నీ చేశాడు. మీకు తెలియదేముందా ఏం చేశారు? ఆ రోజు గత ప్రభుత్వంలో ఉన్న మంగళగిరి సిటీ, మంగళగిరి నియోజకవర్గం అంతే ఉందా? ఏమన్నా మార్పులు చెందిందా డెవలప్మెంట్ పరంగా? ఏం మార్పు లేదు సార్. ముఖ్యమంత్రి కూడా ఇక్కడికే వచ్చాడు. మరి వచ్చినందుకు కూడా ఏం ప్రయోజనం లేదా? ఇక్కడికి వచ్చి తాడేపల్లిలో ఉన్నాడనే కానీ తాడేపల్లి ఇంత ముందు ఎలా ఉందో అలాగే ఉంది. కొత్తగా డెవలప్మెంట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓకే. అసలు ఏమనుకున్నారు? జగన్ వచ్చాడు ఇక్కడే ఉంటున్నాడు లేదన్నా అయ్యిద్ది అనుకున్నారు డెవలప్మెంట్? మేము ఈ 5 ఏళ్లకు ముందు అయితే ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి ఇది పెద్ద నగరంగా మారిద్ది అని చెప్పి మేము అనుకున్నాం. పైగా వాళ్ళ నాన్నగారిని చూసాం కాబట్టి ఇతను తనయుడు కాబట్టి అంతకన్నా గొప్పగా చేస్తాడు అనుకున్నాం. అంతకు మించి అనుకున్నాం. అబ్బే ఏం లేదు. ఓకే. అంటే ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మన నారా లోకేష్ గారు, మంగళగిరి నియోజకవర్గం లోకేష్ గారు. ఇప్పుడు ఆయన మామూలుగా ఓడిపోయిన తర్వాత ఎటు వెళ్ళిపోతాడు అనుకున్నారు. వెళ్లకుండా ఏమన్నా చేశాడా ఇక్కడ కార్మికులకు కానీ ఇట్లా లోకేష్ గారు మహిళలకు కానీ ఆయన చేయగలిగిన ఏమన్నా? లోకేష్ గారు చాలా చేశారు. ఆయన ఏ ఇదిలో లేకుండా కూడా ఆయన సొంత డబ్బులు బోర్డు ఖర్చు పెట్టి చాలా ఇంతకుముందు చెప్పారు కదా. అలాగే 27 రత్నాలు చేశాడు. ఒకటి కాదు చెప్పడానికి, చాలా చేశాడు. ఓకే. ఈసారి ఎలా ఉండబోతుంది టీడీపీ గెలిస్తే? మరి మంగళగిరి టీడీపీ గెలిస్తే బాగుంటుందండి. ఎట్లా సాఫ్ట్వేర్ పరంగా కొన్ని ఆఫీసులు వచ్చినాయి ఇక్కడికి, అవి కూడా వెళ్ళిపోయినాయి ఈ గవర్నమెంట్లో. మళ్ళీ అవన్నీ వెనక్కి వస్తాయి అనుకుంటున్నారు? ఎంప్లాయ్మెంట్ వస్తాయండి. ఇంతకుముందు వెళ్ళిపోయినాయి అన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అంటే అందరూ కూడా ఏంటంటే అతని మీద ఉన్న వైఎస్ మీద ఉన్న సానుభూతితో ఇతను చేస్తాడని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ఇచ్చారు. కానీ జనం అనుకున్నంత ఇదిగా లేదు. అందువల్ల దీనికి మించి పాతోడే బెటర్ అని చెప్పి అర్థమైపోయింది. మా నాన్న బొమ్మతో కాదు నా బొమ్మతో గెలిచాను అంటున్నాడుగా. మీరేమో వైఎస్ని చూసేసారు అంటున్నారు, ఆయన నా బొమ్మతోనే గెలిచాను అంటున్నారు. లేదండి, మొదట్లో ఎలక్షన్ ముందు వైఎస్ బొమ్మ ముందు ఉండేది, తర్వాత జగన్ గారి బొమ్మ ఉండేది. ఇప్పుడు జగన్ గారి బొమ్మ ముందుకు వచ్చింది, వైఎస్ బొమ్మ వెనక్కుంటుంది. సెవసాట్లు చూస్తున్నాం కదా. ఈయన బొమ్మ ఇప్పుడు పెట్టుకున్నాడు ముందు. అంటే నేను సీఎం అయ్యాను గెలిచాను కదా అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటున్నాను. నడిచిద్దా అతని బొమ్మ? రాబోయే ఎన్నికల్లో జగన్ బొమ్మ నడిచిద్దా జనాల్లో? నా ఆలోచన అయితే నడవు సార్. ఓకే. ఇంకా షర్మిల వచ్చిన తర్వాత ఎట్లా ఉండబోతుంది మరి వైసీపీ? ఇంకా ఓట్లు చీలతమే కానీ చెల్లి వచ్చిన తర్వాత ఇంకా చీలతాయి. దానిలో ఇప్పుడు ఇద్దరు వైఎస్ పెట్టలే కదా. ఇప్పుడు అన్నం చూసాము, చెల్లిని చూద్దామని ఇంకా దానిలో కొంత చీలతం తప్ప కొత్తగా ఏడవుతాకేముంది? ఇంకా అయిపోయినట్టే. అయితే ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ప్రజల అభిప్రాయం వస్తే 100% లోకేష్ గారు కన్ఫామ్. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం కన్ఫామ్. జనసేన తెలుగుదేశం కాంబినేషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఫస్ట్ వస్తమే అలివింకా అనే అబద్ధాలు చెప్పారండి. దాంట్లో ఏ ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోయాడు, చేయలేకపోయాడు. దానికి నిదర్శనం ఇవాళ సిపిఎస్ రద్దన్నాడు. వారం పోయి 5 నెలలు అయింది, 5 సంవత్సరాలు అయింది. అదేవిధంగా 3,000 రూపాయలు పింఛన్ అన్నాడు. 3,000 రూపాయలు పింఛన్ అన్నాడు. 3,000 రూపాయలు పింఛన్ 3,000 చేస్తానికి 2,000 దాన్ని ఆయనకి 5 సంవత్సరాలు అంటే దాదాపు 60 నెలలు పట్టింది. అంటే ఒక పింఛన్ 1,000 రూపాయలు పెంచడానికి 60 నెలలు పడితే నీ భవిష్యత్తులో నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు, నువ్వు చేసే అభివృద్ధి ఏంటి అనేది జనం అంతా కూడా విశ్వసిస్తున్నారండి. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆయన నమ్మే పరిస్థితి కానీ చేసే పరిస్థితి కానీ ఏ మాత్రం కూడా లేదని చెప్పి జనం అంతా అనుకుంటున్నారు. ఏంటి ఆ పరిస్థితులు ఉన్నాయండి. ఖచ్చితంగా వీళ్ళని సాగనంపడానికి జనమంతా సిద్ధంగా ఉన్నారు. దానికి నిదర్శనే వాళ్ళ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా మాటలు చెప్పాడండి. రాజధాని ఆపుకుంటాను, ఇక్కడే తలదన్య రాజధాని కడతాను, మా అన్నకి చెప్పుకుంటాను, మా బాబాయికి చెప్పుకుంటానని చెప్పి ఇష్టం వచ్చింది చెప్పిన ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ ఆయన సీటుకే దిక్కు లేకుండా పోయింది. దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా కార్యకర్తలను ఎలాగ వదిలేశారో ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా గెలిచిన దాకా ఉండి గెలిచినాక కార్యకర్తల మొత్తాన్ని గాలి
వదిలేసిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఆళ్ళ రామకృష్ణారెడ్డి అండి. అందుకని కార్యకర్తల్ని ఆళ్ళ రామకృష్ణారెడ్డి వదిలేశాడు కాబట్టి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు తరిమి కొట్టాడండి. దానికి నిరసన వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో దూరాడండి. అంటే ఇప్పుడు అసలు జగన్కి తెలిసిందంటారా ఓడిపోతారు ఇక్కడ లోకేష్ దెబ్బకి ఎవరైనా అనేది తెలిసే పంపించాడంటారా అతన్ని వాళ్ళని? పంపిస్తాం కదండి, ఎక్కడ దాకా ఎందుకు, జస్ట్ ఒక 3 నెలలు ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. రేపు పొద్దున్న షర్మిలా గారు అంటారు రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకోవడానికి వీలు లేదు నువ్వు అనిద్ది. కాంగ్రెస్ బొమ్మ? అవును, ఆయన బతుకున్నంత కదా కాంగ్రెస్ ఉన్నాడు, ఆయనకు వైసీపీ తెలియదు కదా. వైసీపీ అతనికి ఎందుకు అంట కడతారు మా నాన్నకి అని చెప్పే పరిస్థితికి వాళ్ళు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారిని వదిలేసుకోవాలి, ఆ తర్వాత పార్టీని వదిలేసుకొని పార్టీ మొత్తం కూడా ఏ రకంగా గాలిలో వచ్చిందో గాలిలో పోయే పరిస్థితి ఏర్పడిద్ది. ఖచ్చితంగా ఒక 6 నెలలు ఆగితే అంతా కూడా తేటతెల్లం అయిద్దని ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడున్న వైసీపీ నాయకులు మొత్తం కూడా కాంగ్రెస్కు వలసబాట బట్టి అనేక రకాల పార్టీల్లో వాళ్ళ వలసలు ఎత్తుకునే పరిస్థితి ఇవాళే వచ్చింది. ఇంకా 2 నెలలు పోతే కాంగ్రెస్ వైసీపీ పార్టీలో పోటీ చేస్తానికి కూడా కార్యకర్తలు దొరకని పరిస్థితి ఏర్పడిద్దని చెప్పి ఈ సందర్భంగా జగన్ తీరు వల్ల లేకపోతే ఎందుకు కేవలం ఆయన స్వయంకృత అపరాధం అండి. ఎందుకంటే వాళ్ళ దాదాపు ఆయన వెనకాల 10 సంవత్సరాల పాటు కాయిక కష్టానికి అన్నిటికి కూడా ఆయన జైల్లో వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ధర్నాలు చేసి రోడ్ల మీద కూర్చొని జెండాలు మోసిన కార్యకర్తలందరినీ కూడా గాలి వదిలేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలంతా అనుకున్నారు. వాళ్ళ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి కోసం నేను జెండా పట్టుకోవాలనే పరిస్థితికి కార్యకర్తలు దిగారు. దానికి నిదర్శనం వాళ్ళ పార్టీలో జెండా పట్టుకునే వాళ్ళు లేరు. వాళ్ళ డోక్రా మహిళల్ని అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, మీరు రావాలి, రాకపోతే మీ సంక్షేమ కార్యక్రమాలు పీకేస్తానని చెప్పి బతిమలాడుకుని తీసుకెళ్లే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి. ఈ 4 రోజులు పోతే ఎలక్షన్ నాటికి కనీసం కార్యకర్త జెండాలు మోసే వాళ్ళు ఉండరు, రూపాయలు పెట్టి జెండాలు మోపించుకునే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయింది. పరిస్థితి ఏంది ప్రభుత్వం మీద? అంగన్వాడీలకి ఆయన అసలు వాళ్ళు అడిగిందే లేదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తానని సిద్ధంగా ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారని చెప్పి ఒక మాయ మాటలు చెప్పి వాళ్ళందరినీ ఆయన ఏపు తిప్పుకోవాలని తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తాను, మీకు 10,000, 12,000, 13,000 రూపాయలు ఇస్తానని నోటికి అలింకాని మాటలు అబద్ధాలని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే మా జీతాలు పెంచమని మాకు పిఎఫ్లు ఇవ్వమంటే వాళ్ళ కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళని యస్మా ప్రయత్నం చేసి వాళ్ళని తీసేసే పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందంటే ఈయన సొంత డబ్బులు ఇస్తున్నారా అని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి. వాళ్ళ ఈ అన్ని రకాలుగా కూడా వీళ్ళందరినీ కూడా నాశనం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే వైసీపీ పార్టీ అని చెప్పి జనమంతా చెప్పుకున్నారండి. ఖచ్చితంగా ఆయన వైనాట్ 175 అన్నాడు కదా, అదే మాట వాళ్ళ తెలుగుదేశం వైనాట్ 175. ఎందుకంటే వాళ్ళ పులివెందుల్లో కూడా నువ్వు కనీసం పరదాలు కట్టుకొని వాళ్ళ దాంకొని వెళ్ళే పరిస్థితి. అంటే పులివెందుల్లో కూడా నువ్వు దాంకొని వెళ్తే నువ్వు ప్రచారం ఎప్పుడు చేస్తావు, జనాలను ఓటు ఎవడు అడుగుతావు, ఓటు ఎవడేస్తాడని చెప్పి కూడా వాళ్ళ జనమంతా రాష్ట్రం అంతా చెప్పుకుంటుంది. ఖచ్చితంగా అది ఎదురైద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మంగళగిరి ఈసారి ఎంత మెజార్టీ రాబోతుంది, ఏంటి పరిస్థితి? కానీ విని ఎదగని మెజార్టీ వచ్చిందండి. ఎందుకంటే వాళ్ళ మంగళగిరిలో లోకేష్ గారికి ఎదురొచ్చి ఢీ కొట్టే వాళ్ళే లేదండి.